వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. మనము ఈరోజు డిస్కస్ చేసేది ప్రీవియస్ సెషన్లో మనము క్లోన్ గురించి థియరిటికల్గా డిస్కస్ చేసాం కదా. మన ఇంటరాక్టివ్ ప్యానల్లో జస్ట్ థియరిటికల్గా చూపించాను. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, ఇన్నిట్ అంటే ఏంటి, క్లోన్ అంటే ఏంటి అని చెప్పేసి. అది ఇప్పుడు మనం ల్యాబ్ లాగా అంటే కొద్దిగా ల్యాబ్ లాగా అవి చూద్దాం. ఫస్ట్ నాకు ఒక టర్మినల్ ఓపెన్ చేసుకొని ఉండాలి. వేర్ ఇట్ ఈస్, నాట్ దిస్ వన్, హియర్. ఇక్కడ ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంది అంటే, మనం లోకల్లో ఏ రిపాజిటరీలో ఉండకూడదు. గిట్ స్టేటస్ కొట్టి చూద్దాం. గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ అంటే ఇక్కడ నో కమిట్ సెట్, బట్ ఏవో అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పేసి ఏవో చాలా ఉన్నాయి. మనము ఫస్ట్ ఏదైనా క్లోన్ చేసుకునేటప్పుడు ఓన్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లోనే మనము క్లోన్ చేసుకోవాల్సి ఉంటుంది మన గిట్ హబ్కు లాగిన్ అయ్యి. ఓకే, మీరు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఈజీ. అంత రాకెట్ సైన్స్ ఏం లేదు అక్కడ. మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటా. MKDIR గిట్ హబ్ అని చెప్పేసి ఫోల్డర్. ఎందుకంటే గిట్ హబ్ గురించి చేస్తున్నాం కాబట్టి గిట్ హబ్ అనే క్రియేట్ చేసుకుంటున్నా. లేదు, గిట్ హబ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఏమైనా క్రియేట్ చేస్తాం, రఘువీర్ లవ్ లవ్స్ స్టూడెంట్స్. ఓకే, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అంటాను నాయన, మీరు బాగా చదువుకుంటే నాకు ఇష్టం కాబట్టి. ఓకే, రఘువీర్ లవ్ స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు మనము సిడి చేసి రఘువీర్ లవ్ స్టూడెంట్స్లోకి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత ఎల్ఎస్ చేసి చూద్దాం. నథింగ్ ఈజ్ హియర్. నేను ఇప్పుడు పర్టికులర్గా ఒక రెపాజిటరీ, ఒక ఫోల్డర్ను నేను క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు వాట్ ఐ నీడ్ టు డూ, నేను నా గిట్ హబ్ అకౌంట్కు లాగిన్ అవ్వాలి. గిట్ హబ్ లాగిన్. ఓకే, గిట్ హబ్ ఎస్, ఆల్రెడీ లాగ్డ్ ఇన్లో ఉంది కాబట్టి ఏం అడగలేదు. అండ్ సెర్చ్ చేయాలంటే మనం ఇక్కడ సెర్చ్ చేయాలి కదా. నేను ఏది 2048 అనేది ఒక గేమ్ను నేను సెర్చ్ చేశాను. రైట్, దిస్ వన్. మనము ఇది క్లోన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇప్పుడు ఏది లోకల్లో అంటే మీ సిస్టంలో ఓన్గా మీరు ఏం క్రియేట్ చేసుకోవట్లేదు. గిట్ హబ్లో ఉన్నదాన్ని ఏదో తీసుకొని మీ లోకల్లో క్లోన్ చేసుకుంటున్నారు. ఇది పబ్లిక్, ప్రైవేట్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ అంటే ఎవరికైనా విజిబుల్ ఉంటుంది. ప్రైవేట్ అని చెప్పేసి అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు గివ్, మీరు కాదు, మీకు వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి ఉండాలి. ప్రైవేట్ అయితే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ కావు. కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంటర్ప్రైజ్ లెవెల్స్ అకౌంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, రిస్ట్రిక్ట్ చేసి ప్రైవేట్లో పెట్టుకుంటారు. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే విజిబుల్ అయ్యేటట్లు. ఇక్కడ కొలాబరేటర్స్ చూసాము అంటే ఆబ్వియస్లీ మనకు ఎవరెవరైతే కొలాబరేటర్ అయ్యి ఉన్నారు అంటే దీనిపైన ఎవరైతే ఎన్ని కమిట్స్ చేశారు అవన్నీ మనం చూసుకోవచ్చు. ఎన్నంటే 13.3K స్టార్స్. అండ్ ఫోర్క్స్ అంటే ఫోర్క్ ఎంతమంది చేసుకున్నారు, 17.5K మెంబర్స్ ఫోర్క్ చేసుకున్నారు. అండ్ వాచింగ్ 556 అండ్ కొలాబరేటింగ్ అని చెప్పేసి పర్సన్స్ మొత్తము అవన్నీ మనం చూసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రిపోర్ట్ అబౌట్ దిస్, ఏది ఈ రెపో గురించి చేయాలనుకుంటే యూ కెన్ డూ దట్ థింగ్ ఆల్సో. అది మనకు అవసరం లేదు. ఇది దీంట్లో ఏవేవంట, play2048.co అండ్ జావా స్క్రిప్ట్ గేమ్, పజిల్ గేమ్ 2048 ఆన్లైన్ గేమ్, 2048 ఆన్లైన్ గేమ్. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇది జావా స్క్రిప్ట్ అండ్ జేఎస్ అండ్ మెటా స్టైల్ డాట్ గిట్ ఇగ్నోర్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిమూవ్ ఆబ్సెన్స్ కోడ్ అని చెప్పేసి వాడు రిమూవ్ చేసినట్టున్నాడు. బట్ మనం చూసుకోవాలనుకుంటే లిటిల్ బిట్ వీ కెన్ సీ ఫ్రమ్ హియర్, రైట్. అండ్ వన్ స్టెప్ బ్యాక్ వెళ్దాము అంటే మనం ఇక్కడ ఇది ఇక్కడ నుండైనా కాపీ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం కోడ్లోకి వెళ్ళి కోడ్ నుండైనా కూడా మనము కాపీ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంది, అవైలబిలిటీ. మనం ఇక్కడ నుండైనా కాపీ చేసుకుందాం, లేకపోతే ఇక్కడ నుండి కాపీ చేసుకున్నా కూడా సేమ్ థింగే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు చూసారు అంటే సేమ్ సేమ్, రైట్. ఇక్కడ నుండి మనం ప్రాపర్ వేలో కాపీ చేసుకుందాము. ఇక్కడ యూఆర్ఎల్ని ఇది కాకుండా యూఆర్ఎల్ని ఇక్కడ ఇదైనా కాపీ చేసుకోవచ్చు, ఇదైనా కాపీ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏదన్నా పర్టికులర్ ఒక వెబ్సైట్ నుండి మీరు యూఆర్ఎల్ తీసుకోవాలనుకుంటున్నారు, ఆ యూఆర్ఎల్ అక్కడ నుండైనా తీసుకొని మీరు క్లోన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఐ విల్ డూ ఫ్రమ్ హియర్. కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత వేర్ ఇట్ ఈస్ హియర్, దిస్ ఈజ్ మై టర్మినల్. ఓకే, గిట్ క్లోన్ కాపీ. ఓకే, డన్. ఇదేమైంది, నాకు నా లోకల్లోకి ఇప్పుడు క్లోన్ అయిపోయింది. నా లోకల్లోకి క్లోన్ అయింది. లోకల్లోని క్లోన్ అయింది. ఎల్ఎస్ చేసి చూసుకుందామంటే 2048 అని చెప్పేసి నేను సిడి 2048లోకి వెళ్ళి ఎల్ఎస్ చేసి చూస్తే దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏవి ఇండెక్స్.html, license.txt, ర్యాక్ ఫైల్,
అండ్ రీడ్మీ .md అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం చూసుకోవడానికి మనకు స్కోప్ ఉంది. అండ్ ఇంకొకటి మనం సిడి వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళి క్లియర్ ద స్క్రీన్ అండ్ గేట్ స్టేటస్ చూద్దాం. స్టేటస్ మాస్టర్ బ్రాంచ్ గే ఒక నిమిషం CD2048 దీనిలోకి వెళ్ళి ఎల్ఎస్ చేసి చూసినామంటే ఇవన్నీ ఉన్నాయి కదా. క్లియర్ గేట్ స్టేటస్ చూసినారంటే బ్రాంచ్ ఈజ్ అప్ టు డేట్, ఆరిజిన్ మాస్టర్, నథింగ్ టు కమిట్, ఏం కమిట్ కాలేదు. బట్ ఏవైనా ప్రీవియస్గా కమిట్ అయ్యి ఉన్నాయో చూసుకోవాలనుకుంటే గేట్ లాగ్ అని చెప్పేసి చూసామంటే దే ఆర్ మల్టిపుల్ కమిట్స్. ఎన్ని ఉన్నాయో మొత్తం మనం ఇక్కడ చూసుకోవడానికి స్కోప్ ఉంది. ఒకటి కాదు, వచ్చాడున్నాయి ఇక్కడ, వచ్చాడున్నాయి. ఇవన్నీ వన్ లైన్లో చూసుకుందామా? వన్ లైన్లో చూసుకుంటే ఒకసారి మనకు కూడా క్లారిటీ వస్తుంది ఎన్ని ఉన్నాయని. గేట్ లాగ్ ఐఫన్ వన్ లైన్. మిస్టేక్, ఏదో మిస్టేక్ చేశాను, స్పెల్లింగ్ మిస్టేక్. వన్ లైన్ డన్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇన్ని కమిట్స్ జరిగినాయి దీంట్లో. మల్టిపుల్ కమిట్స్, ఇన్ని కమిట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అంటే అది మీరు చేసిన కమిట్స్ కాదు, వాళ్ళు చేసిన, కొలాబరేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కమిట్స్ మీరు చూసుకోవాలంటే ఇక్కడి వరకు కమిట్కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు లోకల్లో తీసుకున్న తర్వాత ఏది గెట్ చెక్అవుట్ దిస్ ఇచ్చారు అంటే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. చూద్దాం అది కూడా. ఫస్ట్ దాన్ని కాపీ చేసుకుందాం. కాపీ వెళ్ళాలి అనుకుంటే, ఇనిషియల్ స్టేజ్లోకి మనం వెళ్ళాలి అనుకుంటే దానికంటే ముందు మనం ఏం చేద్దాము? విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. కోడ్ డాట్ విఎస్ కోడ్లో మీరు మాన్యువల్గా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కోడ్ డాట్లోకి వెళ్ళాను అంటే ఇక్కడ నాకు ఏదైతే ఉందో కనిపిస్తుంది కదా. ఇక్కడ వేర్ ఇట్ ఈస్ నా రీడ్మీ ఫైల్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడికి ఫస్ట్ కమిట్కి వెళ్ళాలి, ఇనిషియల్ కమిట్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికోసం గెట్ చెక్అవుట్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి. అంటే ఇనిషియల్ కమిట్లోకి వెళ్ళిపోయినారు మీరు. ఓకే, అంటే అప్పుడు ఏమి కమిట్స్ లేవు. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మనకు గిట్ లాగ్ ఐఫన్ వన్ లైన్ చూసుకున్నాము అంటే ఎక్కడికి హెడ్ డిటాచ్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ కమిట్లోకి మనం వెళ్ళాం. అక్కడ నుండి మీరు కావాలనుకుంటే ఇక్కడ నుండి మీరు చేంజెస్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఒక పాయింట్లోకి, ఒక చెక్ పాయింట్లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా వెళ్ళడానికి. బట్ నాకు అది అవసరం లేదు. గేట్ స్విచ్ మైనస్, మళ్ళీ ప్రీవియస్గా ఆ మొత్తం అన్ని కమిట్స్ అన్ని రీస్టోర్ అయిపోయి ఉంటాయి. ఎస్, లైక్ దిస్, డన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, క్లియర్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏది అంటే నేను దీంట్లో మాడిఫికేషన్స్ చేసుకోవచ్చా అనుకుంటే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ఫైల్ను ఓపెన్ చేద్దాం. ఈ ఫైల్ను ఓపెన్ డాట్ అని కొడితే నాకు ఫైల్ను ఓపెన్ అవుతుంది. index.html, ఎస్ దిస్ వన్, index.html. ఇక్కడ చూడండి మీకు ఒక గేమ్, ఈ గేమ్ను మీరు చూసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. న్యూ గేమ్ చేంజ్ అవుతూ ఉంది. ఓకే, జాయిన్ ద మెంబర్స్ టు అండ్ గెట్ టు 2004 టైల్. ఈ రకంగా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గేమ్ ఆడాలా అది కాదు మన కాన్సెప్ట్. ఈ పేజ్ నేను చూసానా లేదా, అండ్ ఇక్కడ ఏవైనా మాడిఫికేషన్స్ నేను చేస్తే అవి రిఫ్లెక్ట్ అవుతాయా లేదా అనేది నాకు కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విఎస్ కోడ్లో మళ్ళీ ఓపెన్ చేసి, మీకు కోడ్ డాట్ అనేది ఓపెన్ కాకపోతే సమ్ టైమ్స్ నేను ఏం చేస్తానంటే మాన్యువల్గా ఇప్పుడు ఓపెన్ చేశాను అనుకుందాం. మాన్యువల్గా ఓపెన్ చేశాను. వేర్ ఇట్ ఈస్ index.htmlలో నేను ఏం చేస్తానంటే ఇక్కడ index.htmlలో ఎక్కడైనా సిఎస్ఎస్ ఫైల్ లేదా? సిఎస్ఎస్ ఫైల్, మెటా జేఎస్, సిఎస్ఎస్ ఫైల్, నాట్ దిస్ వన్, నాట్ ది లైసెన్స్, దిస్ వన్, HTML, contributing, no, ఎస్, main.css ఫైల్ ఉంది కదా స్టైల్లో. ఈ సిఎస్ఎస్ ఫైల్ ఏదైతే ఉందో నేను దీన్ని ఏం చేస్తానంటే ఏవైనా చేంజెస్ చేద్దాం. ఇక్కడ మీకు ఇంతకంటే పెద్దగా చేయడానికి కావట్లేదు స్క్రీన్, ట్రై టు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఐ వాంట్ టు డూ చేంజెస్ కలర్స్. ఇక్కడ ఏది నాకు ప్రీవియస్గా ఇక్కడ ఏది బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏదో సంహౌ ఏదో డార్క్ కలర్ ఉంది. నేనేం చేస్తానంటే గ్రీన్ కలర్ తీసుకుంటాను. గ్రీన్ ఎల్లో. ఓకే, గ్రీన్ ఎల్లో తీసుకుంటున్నా. అండ్ ఈ కలర్ కూడా వచ్చేసి ఏదన్నా చేంజెస్ చేద్దాం. ఏం చేంజెస్ చేద్దాం? రెడ్ తీసుకుందామా? రెడ్, డన్. నేను కలర్స్ చేంజ్ చేశాను, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైనా చేంజెస్ జరిగాయి. ఎందుకు జరుగుతాయి? మీరు అట్లీస్ట్ రీఫ్రెష్ చేస్తే, పేజ్ రీఫ్రెష్ చేస్తే
మీకు చేంజెస్ జరుగుతున్నాయి. ఇక్కడ ఏది ఇది గ్రీన్ తీసుకున్నా, ఇక్కడ లోపల ఉన్నట్టు రెడ్ తీసుకున్నా. దట్ ఈస్ వై ఇక్కడ చేంజెస్ అనేటివి జరిగాయి. ఏది నీ లోకల్‌లో. ఇవెక్కడ నీ మెయిన్ బ్రాంచ్ ఎక్కడి నుండైతే పుల్ చేసుకున్నావో, అంటే క్లోన్ చేసుకున్నావో అక్కడ కాదు చేంజెస్ జరిగేది. అక్కడ కూడా చేంజెస్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు దీన్ని ఆ రెపోలోకి మనం ఏం చేయాల్సి ఉంటుంది? పుల్ చేయాలి. ఆ పుల్ చేసిన తర్వాత ఆ ఓనర్ ఎవడైతే ఉన్నాడో ఆ ఓనర్ అంటే ఆ రెపో ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ రెపో ఓనర్ దాన్ని మెర్జ్ చేశాడు అంటే అందరికీ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ అవన్నీ మనకు అవసరం లేదు. కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మీరు కంపెనీలోకి ఒకసారి ఇన్ అయిన తర్వాత ఆ చేంజెస్ను మెర్జ్ చేయడం ఎట్లా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక గిట్ హబ్లో ఉన్న రెపాజిటరీని మీరు ఏం చేస్తారు? మీరు లోకల్లోకి క్లోన్ చేసుకొని ఆ లోకల్లో క్లోన్ చేసుకునేటివి మాడిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోవడానికి యూ కెన్ డూ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ చూడండి, ఎల్లో కాకుండా ఇప్పుడు నేను ఏం చేంజ్ చేస్తాను మళ్ళీ బ్లాక్. బ్లాక్, ఇది రెడ్ కాకుండా వైట్ పెడదామా? వైట్, ఈ రకంగా. ఓకే, డన్. చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు. ఎందుకు కాలేదు? నేను కావాలనే చేయలేదు. ఇక్కడ మీకు పైన డాట్ అని కనిపిస్తుంది అని చెప్పేసి అంటే మీ ఫైల్ సేవ్ కాలేదని. ఇది సేవ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుంది? ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూడండి, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని కాంబినేషన్స్లో మీరు తీసుకున్నారు. ఓకే, రైట్. ఇక్కడ మీరు చేంజెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇదే ఆ, మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుండి నా ఇదేది నేను ఓపెన్ చేసింది దిస్ వన్. ఏవి? గిట్ క్రాకెన్. గిట్ క్రాకెన్ అనేది ఏది? గిట్ హబ్ ఏదైతే ఉందో ఇది సిఎల్ఐ అండ్ గిట్ క్రాకెన్ అనేది జియుఐ. ఆ గిట్ క్రాకెన్లో నేను ఓపెన్ చేయాలనుకుంటే గిట్ క్రాకెన్ కూడా మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుంది? యూ హ్యావ్ టు గిట్ హబ్ని ఏ రకంగా అయితే మీరు డౌన్లోడ్ కాదు, అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఇన్ ద సేమ్ వే ఇది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా మనం యూజ్ చేసేది సిఎల్ఐఏ యూజ్ చేస్తాము, ఇది ఎక్కువ యూజ్ చేయము. బట్ ఇది కూడా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఒక ఓపెన్ రిపాజిటరీని మీరు ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ రీసెంట్ 2048 అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేశానంట. అదే మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడు. కమాన్ ఓపెన్. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ నుండి క్లోన్ చేసుకుందామా, లేకపోతే క్లోన్. కమాన్. 2048 ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పైన చూసినారంటే అన్డూ చేంజెస్ అండ్ రీడు అండ్ పుల్ చేయడము, పుష్ చేయడము, బ్రాంచ్, స్టాష్ అండ్ పిఓపి టెర్మినల్స్ ఇవన్నీ మనం చూసుకోవడానికి కూడా మనకు స్కోప్ ఉంది. ఓపెన్ కమాన్ రిపాజిటరీ ఇనిషియల్ కమిట్ ఇవి ఓపెన్. ఓకే, ఇనిషియలైజ్ ఫెయిల్ టు క్రియేట్ రిపాజిటరీ, నో ప్రాబ్లం. నేనేం చేసుకుంటాను, దీన్ని క్లోన్ చేసుకుంటా. ఏది? నాకు యూఆర్ఎల్ ఎక్కడుంది? ఇది నా యూఆర్ఎల్ నా గిట్ అకౌంట్లోకి పోయి సేమ్ యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవడమే. అక్కడ ఏం క్లోన్ దిస్ రిపో, అదేమవుతుంది ఆటోమేటిక్గా మీరు సిఎల్ఐలో ఏ రకంగా అయితే క్లోన్ చేసుకున్నారో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా క్లోన్ అవుతుంది. క్లోన్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినంత మాత్రాన మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వన్స్ ఒకసారి దీన్ని మొత్తం టోటల్గా క్లోజ్ చేసి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తా. మనం అలా వదిలిపెట్టే రకాలం కాదు కదా. ఓకే, డన్. ఇక్కడ మనము క్లోన్ చేసుకుందాం. క్లోన్ యూఆర్ఎల్, పేస్ట్, క్లోన్ ద రిపో. ఓకే, క్లోనింగ్ అవుతుంది. యూజర్ డెస్క్టాప్ 2040 ఫెడరల్ డెస్టినేషన్ పాత్ ఏదో కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఉంటున్నాడు. క్లోన్ నేనేం చేస్తాను, దీన్ని ఈ పాత్ను నేను తీసేసి ఇక్కడ క్లోన్ చేసి పాత్లో బ్రౌజ్ వేర్ ఇట్ ఈస్ గిట్ హబ్ దిస్ వన్. అది ప్రీవియస్ పాత్ తీసుకునింది కాబట్టి ఏదో క్లాసెస్ చెప్పేటప్పుడు అది ప్రీవియస్ పాత్నే ఐడెంటిఫై చేయలేకపోతుంది. దట్ ఈస్ వై అది ఫెయిల్ అయింది. మీరు సెకండ్ టైం చేసినప్పుడు మీరు కూడా యూ కెన్ ఆల్సో ఫేస్ ద సేమ్ థింగ్. సక్సెస్ఫుల్లీ క్లోన్ ద రిపో, ఓపెన్ చేసినామంటే దీనిలో ఎంతమంది కొలాబరేట్ అయి ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి మోడిఫికేషన్స్ జరిగినాయి ఇక్కడ చూడండి. మొత్తం క్లోన్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈ మనం ఏది టర్మినల్లో ఇక్కడ క్లోన్ చేసుకునేటప్పుడు టకటకటకటగా కొన్ని మెసేజ్లు వచ్చినాయి క్లోన్ చేసుకునేటప్పుడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకు వస్తుంది. హిస్టరీ పోయింది, నో ఇష్యూ. మీరు ఫస్ట్ టైం క్లోన్ ఏ రకంగా చేసుకున్నారో అప్పుడు ఏవేవి అవి క్లోన్ చేసుకుంటుందో ఓపెనింగ్ రిపోను ఓపెన్ చేస్తుందంట. లార్జ్ రిపాజిటరీ మేక్ టేక్ లాంగ్ టు ఓపెన్ ద ఫస్ట్ టైం ఓపెన్ చేయడానికి పెద్ద రిపాజిటరీకి టైం తీసుకుంటుంది అని చెప్తుంది. మనము వెయిట్ చేయాల్సిందే. ఈ మాత్రం కూడా వెయిట్ చేయలేకపోతే మీరు, అది పిల్ల జమీందారులో ఒక డైలాగ్ ఉంటుంది,
నువ్వు తొందరలో ఇంటి పేరు నాకిపోయేలా ఉన్నావు అని చెప్పేసి ఇంటి పేరు ఏంటంటే సంక అంటాడు చూడండి ఆ టైప్లో అట్లీస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు సర్వర్స్ను కానీ పాడ్స్ను కానీ రన్ చేసేటప్పుడు క్యూబర్నెటిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ టేక్ అరౌండ్ హవర్స్ టైం తీసుకుంటుంది. ఈ కొన్ని మినిట్స్ తీసుకోవచ్చు, కొన్ని సెకండ్స్లో కావచ్చు, కొన్ని హవర్స్లో తీసుకోవచ్చు. ఎంత పెద్ద ల్యాప్టాప్ మీరు సర్వర్ మ్యాక్ యూజ్ చేస్తున్నా కూడా అరుస్తుంది గిజ్ అని ఆ సర్వర్స్. ఎప్పుడన్నా మీరు సర్వర్ రూమ్లోకి పోయినప్పుడు ఎట్లా అరుస్తాయి మిషన్స్, ఓకే, ఆపరేషన్స్ అయ్యేటప్పుడు. కాబట్టి సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు వెయిట్. తీసుకొని వస్తుంది. జస్ట్ ఇక్కడ నేను చూపించాలనుకుంది ఏంటంటే ఎంతమంది కొలాబరేట్ అయి ఉన్నారు, ఏ రకంగా కనిపిస్తాయి, ఎంతమంది ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ చేశారో అని చెప్పేసి చూసుకోవడానికి. అంత లోపల మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే గిట్ లాగ్ ఐఫోన్ 1 లైన్ అని చెప్పేసి మళ్ళీ చూద్దాం. ఇంకా చూడండి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ నేను ఎక్కడ చూసుకోవాలి సార్? ఈ సేమ్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అక్కడ కూడా సేమ్ నెంబర్ ఉంటుందా అంటే ఎస్, 100%. ఎందుకంటే నువ్వు క్లోన్ చేసుకునేది ఇక్కడ సిఎల్ఐలో క్లోన్ చేసుకున్నావు, అక్కడ మీరు క్లోన్ చేసుకునేది జిఐలో క్లోన్ చేసుకున్నావు, అంతేగాని దెర్ ఈజ్ నో డిఫరెన్స్, నథింగ్. చూడండి ఒకటొకటి వస్తుంది. ఇక్కడ మాస్టర్ బ్రాంచ్లో చూసినారు అంటే మీకు కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎంతమంది వ్యూయింగ్ 3 అండ్ లోకల్లో అండ్ రిమోట్ క్లౌడ్ ప్యాచెస్ అవన్నీ మనం చూసుకోవచ్చు. కొలాబరేటర్స్ బాబు కొద్ది కిందకి వెళ్ళినామంటే ఇక్కడ చూడండి చేంజ్ అవుతూ ఉన్నాయా? ఇక్కడ ఎంతమంది ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ చేశారు, ఎన్ని మెర్జెస్ జరిగాయి మాస్టర్ బ్రాంచ్లో, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఇవన్నీ ఏవి అంటే ఇవన్నీ అవే. ఇక్కడ ఒకడు చేసినాడు, ఇక్కడ ఒకటి చేసినాడు, ఇక్కడ ఒకటి చేసినాడు, ఇక్కడ ఒకటి బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఏదో చేసినాడు, అవన్నీ మెర్జ్ చేయడము. లైక్ ఈ రకంగా మనం కంపెనీస్లో కూడా ఏమవుతుంది అంటే దే ఆర్ మల్టిపుల్ పర్సన్స్, మల్టిపుల్ ఎంప్లాయీస్. ఒకరు కాదు, 100 మంది ఉంటారు ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేసేటప్పుడు. వీడొక ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ సేమే ఉంటుంది. వీడొక బ్రాంచ్ పైన వర్క్ చేశాడు, వీడొకటి పని చేశాడు, వీడొకటి వర్క్ చేశాడు, వీళ్ళందరూ మెర్జ్ చేశారు, వీళ్ళందరూ మాస్టర్లో మెర్జ్ చేశారు. ఇక్కడ జీజీ అని చెప్పేసి ఎవడో ఉన్నాడు, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఈ రకంగా మనము గిట్ ట్రాక్లో కూడా మనం చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇవి జస్ట్ చూపించడానికి మీకు అంతే, ఈ ఏ రకంగా మెర్జెస్ అయ్యాయి మాస్టర్లో అని చెప్పేసి చూపించడం కోసం ఇది ఓపెన్ చేసి చూపించాను. అంతేగాని దీనిపైన ఎక్కువ టైం వేస్ట్ చేయకండి మీరు. ఇక్కడ ఒక్కటి మీరు ఫర్గా ఉంటే ఇక్కడ దీంట్లో ఇక్కడ ఒకటి మీకు అర్థమయ్యి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడం ఎలా, వెనక్కి వెళ్ళడం ఎలా, హెడ్ డిటాచ్ కావడం ఎలా, అండ్ క్లోన్ చేసుకోవడం ఎలా. క్లోన్ చేసుకోవడం దట్ ఈస్ వెరీ ఈజీ, అది అంత కష్టం అని చెప్పేసి నేను అనుకోను. మీరు ప్రాక్టీస్ చేసినారంటే 1 or 2 times దట్ ఈస్ వెరీ ఈజీ. నేను చెప్పినట్టు కలర్స్ చేంజ్ చేయడమో లేకపోతే లైన్స్ హెడర్స్ చేంజ్ చేయడమో అవి కూడా మీరు చేసుకోవచ్చు. ఫాంట్ సైజు అవి కూడా చేంజ్ చేసుకోండి, ఓకేనా? ఏదైనా మీకు ఎర్రర్ వచ్చింది అని చెప్పేసి అంటే డైరెక్ట్గా డిలీట్ చేసి మళ్ళీ క్లోన్ చేసుకోకుండా మనము మీరు కమిట్ చేసినవి రివర్ట్, రీస్టోర్, రీసెట్ ఆ కమాండ్స్ యూజ్ చేసి 1 step or 2 steps బ్యాక్ వెళ్ళడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అంతేగాని డైరెక్ట్గా మొత్తం అంతా డిలీట్ చేసేసి ఆ రిపాజిటరీని మళ్ళీ క్లోన్ చేసుకోవడం దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అండ్ ఇప్పుడు వన్స్ ఒకసారి మీ వర్క్ అంతా అయిపోయింది. మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు? 2048 అనే దాంట్లో ఉన్నారు. 2048 నాకు ఇది అవసరం లేదు కాబట్టి cd డాట్ డాట్ ఎల్ఎస్ చేసిన తర్వాత ఇక్కడ ఏది ఈ రఘువీర్ లవ్ స్టూడెంట్స్ అని చెప్పేసి నాకు డెస్క్టాప్లో చూస్తే నాకు కనిపిస్తుంది. డెస్క్టాప్లో వేర్ ఇట్ ఈస్ డెస్క్టాప్, దీన్ని మినిమైజ్ చేద్దాం. ఇక్కడ డెస్క్టాప్లో రఘువీర్ లవ్ స్టూడెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. నేను ఏం చేస్తానంటే ఈ రఘువీర్ లవ్ స్టూడెంట్స్ అనే దాన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఎలా అమ్మా? డిలీట్ చేయాలంటే డెస్క్టాప్లోకి వెళ్ళి RF రిమూవ్, ఏది రిమూవ్ ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయమని చెప్పేసి ఏదాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు? రఘువీర్ లవ్ స్టూడెంట్స్. డన్, డిలీట్ అయిపోయింటుంది అంటారా? చూద్దామా, లెట్ మీ చెక్. ఓకే, చూస్తే అది డిలీట్ అయిపోయింది. ఈ గిట్ హబ్లో ఏముంది? గిట్ హబ్లో నేను క్లోన్ చేసుకున్న 2048 రెడ్మీ ఫైల్ ఉంది. నాకు ఇది కూడా అవసరం లేదు, ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాట్ ఐ విల్ డూ, సేమ్ గిట్ హబ్ను కూడా నేను డిలీట్ చేస్తాను. గిట్ హబ్ డన్, ఇది కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. ఎస్, ఓకే, డన్, డిలీట్ అయిపోయింది. ఇంకా ఏమన్నా ఉన్నా డిలీట్ చేయడం. మీరు ఒకసారి వన్స్ డిలీట్ చేసిన తర్వాత చూడండి, ఇది అవసరం లేదు, నేను క్లోజ్ చేస్తున్నా, ఇది క్లోజ్ చేస్తున్నా. అండ్ మీకు ఒకసారి మీరు విఎస్ కోడ్లో దాన్ని ఓపెన్ చేశారు కదా, మనం ఓపెన్ చేసాం విఎస్ కోడ్లో. వేర్ ఇట్ ఈస్, ఈ విఎస్ కోడ్లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మైనస్ మార్క్ మెయిన్ డాట్ సిఎస్ అన్నీ ఏమైనా అంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేయడానికి ఉండదు.
ఈ ఫైల్ని అది ఏం చేస్తుంది, బాబు ఇది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది, అనేబుల్ టు ఓపెన్ దిస్ ఫైల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఎందుకు, మీరు డిలీట్ చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఏం మాడిఫికేషన్ చేసినా కూడా మీకు అవి వర్కౌట్ అవ్వవు. ఇక్కడ ఇక్కడ రీఫ్రెష్ చేసినా కూడా అది ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే మీరు ఆ ఫైల్ని మీరు ఏం చేసుకున్నారు, డిలీట్ చేసేసారు. కాబట్టి ఎలా వర్క్ అవుతుంది, కాబట్టి వర్కౌట్ కాదు. ఇది క్లియర్ చేసే పద్ధతి. ఎందుకంటే వన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత మీరు క్లియర్ చేసుకోవడము ఆ, అలవాటు చేసుకోండి. అండ్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఒకటి క్లోన్ చేసుకున్నారంటే అది ఎగ్జిస్టింగ్ రెపోలో, అంటే మీ లోకల్లో ఏదైనా రెపాజిటరీలో మీరు ఉన్నారు అంటే ఆ రెపోలో చేయకుండా బయటికి వచ్చి ఒక కొత్త ఫోల్డర్ను క్రియేట్ చేసుకొని అక్కడ క్లోన్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోండి. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అవుతాయి. లైక్ నువ్వు హైదరాబాద్లో విజయవాడ బస్ ఎక్కాలంటే విజయవాడ బస్సే ఎక్కాలి. అంతేగాని విజయవాడ బస్సు కాకుండా వైజాగ్ బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళాలంటే అవుతుందా? కాన్ఫ్లిక్ట్స్, కన్ఫ్యూజన్స్ అవన్నీ అక్కరైతాయి కాబట్టి. ఓకే, రైట్, డన్. మనము అంతే ఈరోజు క్లాస్లో. అండ్ నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం, థియరిటికల్గా అండ్ ల్యాబ్గా. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు టైం వేస్ట్ కాకుండా 1 మంత్ ఆర్ 1.5 మంత్లో మొత్తం కొన్ని అట్లీస్ట్ జీరో నుండి కొద్దిగా నాలెడ్జ్ రావాలి నాకు అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ కాంటాక్ట్ డైరెక్ట్లీ ఆన్ వాట్సాప్. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ ఆన్ దట్. మనము రెగ్యులర్ సెషన్స్ అంటే అవి దోస్ ఆర్ పెయిడ్ సెషన్స్. మన సబ్స్క్రైబర్స్ అయితే ఐ గివ్ సమ్ డిస్కౌంట్, డ్యామ్ డిస్కౌంట్ ఆల్సో. అండ్ ఒకరికి ఇద్దరికి అంటే చెప్పడం కష్టము, కొంతమంది అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఈ రకంగా ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు కూడా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. మీరు ఒక గ్రూప్ ఉంటే దే విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే నేను మీకోసమే కదమ్మా కష్టపడేది. ఓకే, చలో బాయ్.